ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక సినిమా చూసే ముందు జనం తమ చెప్పులు, షూస్ బయట తీసేసి థియేటర్‌లోకి వెళ్తున్నారు అంటే, అవును వాళ్ళే స్వచ్ఛందంగా ఇది ఎలాంటి కొత్త రూల్ కూడా కాదు. థియేటర్‌లోకి అడుగు పెట్టగానే సినిమా కంటే టెంపుల్ వాతావరణం ఎక్కువగా అనిపిస్తుంది. జనం కళ్ళల్లో నీళ్లు, ఒక్కొక్కరు చప్పట్లు కొడుతున్నారు, సీట్స్ మీద డాన్స్ చేస్తున్నారు అన్నీ మర్చిపోయి. ఒకవైపు సినిమాల కంటెంట్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే, ఇంకోవైపు ఈ సినిమా జీవితంలోని గిఫ్ట్‌లా ఫీల్ అవుతోంది. దానికోసం హేటర్స్ వెతికినా కనిపించడం లేదు. ఇంకా షాకింగ్ ఏమిటంటే, ఈ ఒక ఇండియన్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ బయట స్పైడర్ మ్యాన్ డప్పులు కొడుతున్నాడు. అంతేకాదు జనాలు ఒకరితో ఒకరు నిదానంగా చెప్తున్నారు, బ్రో జిమ్ కి పో, మంచి ఫుడ్ తిను, కానీ 2037 వరకు బ్రతకాలి. ఎందుకంటే 2037 లో మహావతార్ యూనివర్స్ పూర్తి అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక్క సినిమా కూడా మిస్ చేయదలుచుకోలేదు. ఇంతటి సేఫ్ సినిమా ఉండడం చాలా అరుదు. హిట్ ఫ్లాప్ గురించి కూడా ఆలోచించకుండానే రిలీజ్ ముందే ఇది చూసే వారికి 27 మంది అనడమే ఈ సినిమా 11 రోజుల్లోనే 27.5 లక్షల టికెట్లు అమ్మేసింది. పెద్ద హీరో లేడు, పెద్ద బడ్జెట్ లేదు, 100 కోట్లు ఖర్చు లేదు, 500 కోట్ల పిఆర్ లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ కూడా లేదు. అయినా ఓ యానిమేషన్ మూవీ రెండో వారంలోనే 3 పెద్ద హిందీ సినిమాలు, 2 కొత్త సినిమాలు, ఒక బిగ్గెస్ట్ హిట్ ను దాటేసి నంబర్ 1 స్థానంను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా? మొదటి 7 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో దానికంటే ఎక్కువ రెండో వారం 3 రోజుల్లోనే వసూలు చేసిందని క్యాల్కులేటర్స్ కే షాక్ ఇచ్చింది మహావతార్ నరసింహ. ఇది ప్రజల శక్తి. జనం ఏదైనా సినిమాను గుండెల మీద పెట్టుకుంటే అదే జరుగుతుంది. ఈ సినిమా రోజు చూపిస్తున్న మ్యాజిక్ అది. వార్ 2 మూవీని 56,000 స్క్రీన్లపై రిలీజ్ చేస్తే మహావతార్ నరసింహను కేవలం 400 స్క్రీన్లపై రిలీజ్ చేసి 100 కోట్లు సాధించింది. అందులో 70 కోట్లు కేవలం హిందీ వర్షన్ నుంచే. ఇక డైరెక్టర్ గారు ఒక మాట అన్నాక ఇది కేవలం ఆరంభం అని ఫిక్స్ అయిపోయింది. 2037 కి వెళ్లేసరికి ఫస్ట్ డేనే 100 కోట్ల ఓపెనింగ్ వచ్చేస్తుంది. డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, ఈ సినిమాను ప్రజెంట్ చేసిన హంబోలే ఫీలింగ్స్ ఇప్పటికే కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి మూవీస్ పెద్ద హీరోలతో తీసింది. కానీ మహావతార్ కు వచ్చిన గౌరవం ఆగదు. ఇక మిగతా పార్ట్స్ లో ఏం జరుగుతుందో ఊహించలేరు. రిషబ్ శెట్టి, ప్రభాస్, యశ్ లాంటి హంబోలే యాక్టర్స్ ఫ్యూచర్ మూవీస్ కి వాయిస్ నే కాకుండా 3D లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సినిమా సబ్జెక్ట్, పబ్లిష్ కనెక్షన్ తో సెంచరీ కొడితే ఈ స్టార్స్ కూడా కలిస్తే ఇండస్ట్రీ పాలిటిక్స్ తుడిచిపెట్టేస్తారు. 4 కోట్ల మహావతార్, 400 కోట్ల ఆది పురుష్ మధ్య తేడా కమర్షియల్ గ్రేడ్ కాదు, ఆత్మ. ఒక దానిలో డబ్బు కోసమే సినిమా తీశారు, ఇంకో దానిలో సినిమా తీయగలడమే అతిపెద్ద గెలుపు. అండ్ మీకు తెలిసిందా, మహావతార్ నరసింహ పుష్ప 2, పఠాన్, జవాన్, యానిమల్, కల్కి లాంటివన్నీ దాటేసింది. ఎలా అంటారా? సినిమా ఖర్చు 4 కోట్లు అంటారు, ఇంకొకడు 6 కోట్లు అంటాడు. హైయెస్ట్ గట్టిగానే లెక్క పెడితే 10 కోట్లు ఊహించండి. కానీ ఇప్పటి వరకు సినిమా 110 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ లాంగ్వేజ్ వదిలేసి మనం నార్మల్ భాషలో చెప్పుకుంటే ఈ సినిమా 900% ప్రాఫిట్ కొట్టేసి 1000% దిశగా పోతుంది. ఇలాంటి మార్జిన్ నార్త్ నుంచి సౌత్ దాకా ఎవ్వరు సాధించలేకపోయారు. స్ట్రాంగ్లీ ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? స్టార్లలో స్టార్లకు ఒక స్టార్ ఉంటే అతను భగవాన్ విష్ణు కృష్ణుడే. గట్టిగా చెప్పండి, హాలీవుడ్ కు అవతారు ఉంది అంటే మనకు మహా అవతారు ఉంది. వాళ్ళది ఫిక్షనల్ వరల్డ్ అయితే మనది దేవతల ప్రపంచం. ఫిలిం టికెట్ కాదు, భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టు ఫీల్ వస్తుంది. ఇప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే. ఆశ్చర్యపడకండి, ఈ సినిమా వాటు కూలీతో కూడా ఫైట్ చేస్తుంది. సెప్టెంబర్ వరకు థియేటర్ లో ఉంటుంది. 200 కోట్లు కష్టమేమీ కాదు. పబ్లిక్ డిమాండ్ ఉంటే ఇంకెంతైనా అవుతుంది. ఇక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం మనం. మీకు ఇది పార్ట్ కావాలని ఉందంటే ఆలస్యం ఎందుకు? మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో చెప్పండి.